హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో గురువారం జన్మించిన వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం మరియు వారి వృత్తి, అలాగే ఎలాంటి పరిహారాలు తీసుకుంటే వారి జీవితం సాఫీగా సాగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ముందుగా మా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వారంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయా వారాలలో పుట్టిన వారిపై ఆయా గ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలిపారు. అయితే గురువారం జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంపై ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, ఏ అంశాలు వారి జీవితాన్ని నిర్దేశిస్తాయి, అలాగే తీసుకోవాల్సిన పరిహారాలేంటి, చేసుకోవాల్సిన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. బృహస్పతి అంటే గురుగ్రహం. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం అయిన గురుడు అత్యంత దయగల గ్రహంగా చెప్పబడతాడు. బృహస్పతి గురువు అంటారు. బృహస్పతి ప్రాతినిధ్యం వహించే గురువారం పుట్టిన జాతకులలో పెరుగుదల, శ్రేయస్సు, ఆశావాదం, విస్తరణ, ఆనందం మరియు హాస్యం అధికంగా ఉంటాయి. బలమైన బృహస్పతి వ్యక్తికి తెలివితేటలు మరియు జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే బలహీనమైన బృహస్పతి అంటే గురుగ్రహ ప్రభావం బలహీనంగా ఉన్న వ్యక్తి యొక్క విద్యను గందరగోళం చేస్తాడు, సంబంధాలలో సమస్యలను కలిగిస్తాడు, వ్యక్తికి అగౌరవాన్ని తెచ్చిపెడతాడు, కుటుంబ వివాదాలకు కారణమవుతాడు. అయితే ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించే అటువంటి లక్షణాన్ని కూడా ఇస్తాడు. ఇక గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కలలు కంటూ ఉంటారు. వారి కోరికలు అపరిమితమైనగా ఉంటాయి. వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఒక్కొక్కసారి తమ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి చాలా భయపడతారు. వారు ఆశావాదులు మరియు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారికి హెచ్చు తగ్గులు జీవితంలో ఒక భాగమని చెప్పవచ్చు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమిస్తారు కూడా. వారు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. వారు జీవితంలో వ్యక్తుల పట్ల ఉదారమైన మరియు ఉల్లాసమైన వైఖరిని కలిగి ఉంటారు. ఇక వారు కూడా భావోద్వేగంగా ఉంటారు. బలహీనంగా అయినప్పుడు ఏడవడం కూడా జరుగుతుంది. అదే సమయంలో వారు చాలా దృఢంగా కూడా ఉండగలరు మనస్కులు. వారు ఉదార మనస్తత్వం గలవారు. వారు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు. అనారోగ్యకరమైన గాసిప్లపై ఆసక్తి చూపరు. అయినప్పటికీ వారి మోసానికి గురి అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక గురువారం జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు ప్రపంచం నుండి చాలా డిస్కనెక్ట్ అవుతారు. అంటే ప్రపంచానికి దూరంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో వారు అహంభావంతో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు నిష్కలంకంగా మర్యాదగా ఉన్నప్పటికీ వారు నిరాశపడే విధంగా కృతజ్ఞత లేని వారుగా కూడా ఉండవచ్చు అప్పుడప్పుడు. వారి కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో చాలా పేలవంగా ఉండడంతో అంటే వీరు నలుగురిలో కలవకుండా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడడం వలన వీరు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక లోపంగా చెప్పవచ్చు. ఇక గురువారం జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వ విషయానికి వస్తే, ఈ జన్మించిన వ్యక్తులు ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటారు. వీరు తెలివైన వారు. ఇతరుల కంటే మెరుగైన పరిస్థితిని గ్రహించగలరు. వారు త్వరగా నేర్చుకుంటారు కూడా. అబద్ధాలు చెప్పరు, మోసం చేయరు. వారు సహజీవనం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరియు స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. ఇక వారు కలవరపడడం లేదా ఆందోళన చెందడం చాలా అరుదని చెప్పవచ్చు. వారు అంచనాలు లేకుండా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతిదీ అంచనా వేసుకొని పని చేయడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. గురువారం జన్మించిన వ్యక్తులు చాలా సమయం కలిసి గడిపినప్పటికీ చాలా అరుదుగా స్నేహాలు అనేవి చేస్తారు. స్నేహితులను ఎంచుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు తమను లోతైన తెలివిగల వ్యక్తులుగా గుర్తించాలని కోరుకుంటూ ఉంటారు. ఇది వారు చాలా అరుదుగా కృతజ్ఞులుగా కూడా ఉంటారు. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉండడం వలన వీరు ఎవరికి సరిగ్గా అర్థం కాకపోవడం వలన శత్రువులు ఎక్కువగా తయారవుతూ ఉంటారు. వారి వల్ల వీరికి ఎక్కువగా అపకీర్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా ఈ గురువారం రోజు జన్మించిన వారు జాగ్రత్త తీసుకోవాల్సిందే చెప్పుకోదగ్గ సూచన. ఇక వీరు వృత్తులను చూసుకున్నట్లయితే గురువారం జన్మించిన వ్యక్తులు పాలించడానికి జన్మించిన సహజ నాయకులుగా చెబుతారు జ్యోతిష శాస్త్రంలో. వారు తమ సహోద్యోగులను గౌరవిస్తారు. ఇక టీంతో కలిసి గ్రూప్గా పనిచేయడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతిఫలంగా ఇతరులను గౌరవించబడతారు. ఇక ఎంటర్టైనర్గా సహజంగా వారు మంచి అతిథేయులుగా ఉంటారు. ఇతరులతో బాగా కలిసిపోతారు.
వారు తమ వ్యక్తిత్వం మరియు వ్యక్తిపరమైన జీవితాలను బాగా సమతుల్యం చేసుకోగలరు. వారు డెస్క్ పర్సన్స్ లాగా పనిచేయలేరు. వారు వైవిధ్యం మరియు మార్పును ఎక్కువగా కోరుకుని వారి జీవితం ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వ్యవస్థాపకులుగా వారు ప్రతిష్టాత్మకంగా మరియు పట్టుదలతో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారు. ఇక గురువారం జన్మించిన వారు తమ లక్ష్యాలను చేరుకునే వరకు పట్టుదలను వదులుకోరు. గురువారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా నిజాయితీ పరులని చెప్పవచ్చు మరియు స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. వారు ప్రేమించడం సులభం. వారు ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక సాహసోపేతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కఠినమైన భావాలను కూడా కలిగి ఉంటారు. ప్రతీకారం తీర్చుకునేవారు కాదు. వారు నవ్వడం మరియు సరదాగా గడపడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క తెలివితేటలు మరియు జ్ఞానం ఉన్నతంగా ఉండడం వలన భాగస్వామికి అన్యోన్యతా భావాలు కలుగుతాయి. కొంత గురువారం జన్మించిన వ్యక్తులు కోపంపై మంచి నియంత్రణ కలిగి ఉంటారు. కాబట్టి వారి వివాహ బంధాలు విభేదాలు ఉన్నప్పటికీ చాలా ఆహ్లాదకరమైన సంబంధ బాంధవ్యాలనేవి ఉంటారు. ఇక వీరు మంచి ఆరోగ్యవంతులు కూడా. గురువారం జన్మించిన వారు సాధారణంగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. వీరికి జీర్ణ సమస్యలు కూడా కొంతవరకు ఉండవచ్చు. అలాగే వీరికి అదృష్ట సంఖ్య 3. వీరు ఖచ్చితమైన ఎత్తు, స్పష్టమైన చర్మాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వారు మతం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అలాగే గురువారం జన్మించే వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే బాధిస్తాయి. వాటిలో గ్యాస్ట్రిక్ సమస్యలు కానివ్వండి, కీళ్ళ నొప్పులు, ట్రాన్సిల్స్, అల్సర్స్, శాండిలైటిస్, థ్రోట్ పెయిన్స్, థైరాయిడ్ లాంటి వాటి చిన్న చిన్న జబ్బులు వీరిని బాధిస్తూ ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానప్పటికీ రోజువారీ జీవితంలో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇక కొంతమందికి అయితే సంతాన లోపం కూడా ఉంటుంది. అయినప్పటికీ వీరు దీర్ఘాయు పరులు. 84 సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతారు. బ్రతికిన వారు ఉన్నారు. అయితే వీరికి ఈ అనారోగ్య సమస్యలు అనేవి చాలా బాధిస్తుంటాయి. కాబట్టి వీటికి పరిహారంగా వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి. వీరికి మొత్తంగా ఒక గురువారమే జన్మించినట్టుగా కాకుండా జాతక రీత్యా మొత్తం టోటల్ జాతకం చూపించుకొని శని ప్రభావం అధికంగా ఉంటే నీలి పుష్యరాగం, గురు ప్రభావం అధికంగా ఉంటే కనక పుష్యరాగం, అలాగే చంద్ర మరియు శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉన్నట్లయితే శ్వేత పుష్యరాగం పెట్టుకున్నట్లయితే ఈ అనారోగ్య సమస్యల నుండి వీరు బయటపడగలుగుతారు. ఇక గురువారం జన్మించిన వారికి అదృష్ట రంగులు చూసుకున్నట్లయితే గంధం, బూడిద రంగు, పసుపు, మెరూన్, స్కై బ్లూ కలర్ అధికంగా వీరికి మంచి చేస్తుంది. ఈ రంగులు ధరించి వారు ఏ పనికి బయలుదేరినా వాటిలో విజయాన్ని పొందుతారు. అయితే వీరు ధరించని కూడా వర్ణం ఏదైనా ఉందంటే అది టమాటా రెడ్ కలర్. దీన్ని ధరించినట్లయితే వీరికి కొంత మతిమరుపు అంటే జ్ఞానశక్తి అనేది తగ్గుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అవుతాయి. అంతేకాకుండా టెన్షన్ కూడా పెంచుతుంది ఈ కలర్. కాబట్టి ఎవరైతే గురువారం జన్మించారో వారు టమాటా రెడ్ కలర్ని ధరించకుండా ఉండడమే మేలు, చెప్పుకోదగ్గ సూచన. ఇక వీరికి అచ్చొచ్చే దిక్కులు ఉత్తర మరియు పడమర. వీరు ఉండే ఇల్లు కానివ్వండి, వీరు ఏదైనా పనికి బయలుదేరాలనుకుంటే ఉత్తర పడమర దిక్కు నుండి బయలుదేరినట్లయితే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో అయితే వీరు తీసుకునే షాప్స్ కానివ్వండి, ఏదైనా వీరు తీసుకునే ప్రదేశంలో ఏదైతే ఉంటాయో అవి ఉత్తర పడమర దిక్కులుగా తీసుకుంటే బాగుంటుంది. వీరి యొక్క విజయానికి కారకమైతే ఈ దిక్కులు. ఇక వీరు పూజించవలసిన దేవీ దేవతలు ఎవరంటే గురువు. గురుగ్రహం వీరి యొక్క గురువారానికి అధిపతి కాబట్టి గురువు సాయిబాబా కానివ్వండి, మేధో దక్షిణామూర్తి కానివ్వండి, దత్తాత్రేయ స్వామి వారు కానివ్వండి, వినాయకుడు కానివ్వండి, ఇలాంటి దేవతలను వీరు రోజు పూజించినట్లయితే వీరి జాతకరీత్యా ఉన్న ఎలాంటి దోషాలైనా తొలగిపోయి వీరి జీవితం సాఫీగా సాగుతుంది. ఇక ఎవరైతే రత్నాలు ధరించడానికి ఇష్టపడని వారు ఉంటారో వారు త్రిముఖి రుద్రాక్ష కానివ్వండి, నవముఖి రుద్రాక్షను కానివ్వండి మాలలో ధరించడం, అంటే ఆడువారైతే పుస్తల తాడులో, మగవారైతే గోల్డ్ చైన్లోనైనా పర్లేదు, ఏదైనా దారానికైనా పర్లేదు ధరించవచ్చు. ఇవి ధరించినట్లయితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఏవైనా జాతకరీత్యా దోషాలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. ఇక వీరి యొక్క లక్కీ నెంబర్స్ చూసుకున్నట్లయితే 2, 3, 6, 9 లక్కీ నెంబర్స్. వీరు తీసుకునే ఫ్లాట్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఏదైనా వీరు చేసే బిజినెస్లో కానివ్వండి, ఈ నెంబర్లను అధికంగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వీరి విజయం అనేది వరిస్తుంది. అలాగే వీరు ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఏదైనా ఉందంటే ఓం నమో గురుభ్యో నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించినట్లయితే వీరికి జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోయి సంపదలు అనేవి కలుగుతాయి.
అలాగే ఈ గురువారం జన్మించిన వారు ఎక్కువగా తమ తండ్రిని గౌరవించాలి. ఎప్పుడూ ఆయనను అగౌరవపరచకూడదు, చిన్నబుచ్చకూడదు, ఆయనకు ఇబ్బంది కలిగించకూడదు. ఒకవేళ తండ్రి గారు కఠోరంగా ప్రవర్తించినా సరే మీరు మాత్రం తనని గౌరవించాలి, తనకి మర్యాద ఇవ్వాలి. అలా చేయడం వల్ల కూడా జాతకరీత్యా మీకు అధికంగా సంపాదన కలిగి అదృష్టవంతులుగా మారడానికి ఈ తండ్రిని గౌరవించడం అనేది సహకరిస్తుంది. ఇక ఈ గురువారం జన్మించిన వారికి వివాహ విషయంలో మామూలుగా పెద్దలు కుదిర్చిన వివాహం కన్నా లవ్ మ్యారేజెసే ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాయి. దాదాపుగా 70% వరకు లవ్ మ్యారేజెస్ అనేవి సక్సెస్ అనేవి వీరికి ఉంటుంది. ఇక వీరు గుమ్మంలో ఎల్లో ఫ్లవర్స్ పూసే తీగ మొక్కలను పెంచుకోవచ్చు. అలాగే పచ్చ గన్నేరు చెట్లను కూడా పెంచుకోవచ్చు. ఇక ఇంట్లో డెకరేషన్స్కి వాడే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎల్లో లీవ్స్ కానివ్వండి, ఎల్లో ఫ్లవర్స్ కానివ్వండి ఉన్న వాటిని పెంచుకోవచ్చు. ఫొటోస్ కూడా మీరు మొక్కలను ఫోటో రూపంలో పెట్టుకున్నా కూడా అవి ఎక్కువగా ఎల్లో కలర్ని ప్రతిబింబించేటట్టుగా ఉన్నట్లయితే మీకు ఆ అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు. ఇవండి గురువారం జన్మించిన వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం, లవ్, ప్రేమ జీవితం మరియు అలాగే దాంపత్య జీవితం, వారి అనారోగ్య సమస్యలు, పరిహారాలు, అలాగే వారి లక్కీ నెంబర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.